క్యూ పద్ధతి పాటించండి, లైన్లు కట్టండి అని ఆ ఆ ఈలు నేర్పినప్పటి నుంచి పంతులు చెప్పిండ్రు. కానీ జనాలు పెద్ద పెరిగినాక చిన్నప్పుడు నేర్చుకున్న దాన్ని శతకుపల వారేసినట్టు బొత్తిగా జ్ఞానం లేనట్టు చేస్తురు. సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా పోతున్నది. శిషి శిషి ఏం మనుషులమ్మా అని మీరు కూడా తిడతారు ఈ ముచ్చట చూస్తే. అరే అరే ఏం మనుషులు వాళ్ళు, ఏం కథ, చదువుకున్నోళ్ళ తీరుగా ఒక్కరు చేస్తలేరు. పట్నంలో ఉండే జనాల వీళ్ళంతా లేకుంటే పశువుల కాసేటోళ్ళ అన్నట్టు చేసిండ్రు. హైదరాబాద్ ఫిలిం నగర్ షేక్పేట్ ఏరియాలో ఆ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి సిలిండర్ల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళంతా పబ్లిక్ తిప్పల పడుతుర్రనే గ్యాస్ బండలు తీసుకొని ఆటో ఏజెన్సీ ఆఫీస్ ముంగట్టుకు వచ్చింది. ఇంకేమున్నది, గద్దలు గబ్బిలాలు ఎగబడ్డట్టు ఆటో మీద దాడి చేసినట్టు చేతికి అందిన సిలిండర్లు ఎత్తుకొని పోతూనే ఉన్నారు. గ్యాస్ బండి ఇచ్చేదానికి ఓ పద్ధతి పాడు ఉంటుందనే కనీస తెలివి లేకుంటే చేసిండ్రు. నెత్తి మీద భుజాల మీద ఎత్తుకొని పరుగులు పెడుతున్నారు. కానీ అక్కడ ఉన్న చుట్టుపక్కల జనాలు గ్యాస్ బండలు వేసే సిబ్బంది వాళ్ళని ఆపేతానికి ఫైటింగ్ చేసినంత పని చేసిండ్రు. అరే రిసీట్ రాసుడు లేదు, రివర్స్ గ్యాస్ బండి ఇచ్చుడు లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటా పోతే ఈ దేశం ఎంత ఆగం కావాలి ఏం కథ. ఇప్పుడేదో కొంపలాటకపోయినట్టు చిందరవందర చేసిండ్రు. గిసోన్ టోల్ చేయబట్టే కడమ పబ్లిక్ భయపడుతురు. మనం ఎక్కడ వెనక పడతామో అని కడమోళ్ళు కూడా గ్యాస్ బండల కోసం ఎగబడుతురు. గోదాముల మీద దాడులు చేస్తురు. ఆఖరికి పరిస్థితి చేయి దాటిపోయి దేశమే ఆగమయ్యే కథ అవుతుంది. అందుకే చిన్నప్పుడు ఏదానికైనా క్యూ పద్ధతి పాటించాలి అని చెప్పిండ్రు. లేకుంటే తొక్కిస్లాటలు తోపులాటలు జరిగి జనం జీవిడిచే కథ అవుతుంది కదా. అంతే కదా, ఇగో గిట్లనే అవుతుంది. పైసా లాభం లేని ప్రాజెక్టు కాళేశ్వరము. అదనంగా 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇయ్యలేదు. కాళేశ్వరం రాష్ట్రానికి గుదిబంద తీరుగా తయారైంది. కాళేశ్వరం ప్రాజెక్టుతోని లాభపడ్డ రైతు తెలంగాణలో ఒక్కర్లేరు. కాళేశ్వరం పేరుతోనే అప్పుల కుప్ప చేసిండు తప్ప ఇంకోటి కాదు అని చాలా మంది లీడర్లు మాట్లాడిండ్రు. అదే పేరుతోని ఎన్నికల ప్రచారం చేసి గెలిచిండ్రు. మరి నిజంగా కాళేశ్వరం ఖరాబై పనికి రాకుండా అయిందా అంటే ఇగో ఈ వీడియో చూడండి. మంచోని గుణం ఆపద కాలంలో తెలుస్తుంది అన్నట్టు కష్టకాలంలో కాళేశ్వరం ఎంత గొప్ప ప్రాజెక్టో తనకు తానే చెప్పుకున్నంత పని చేస్తున్నది. ఎండలు మండిపోయి పంటలు ఎండుతుంటే నెర్రలు పట్టిన నేలను దడిపేతానికి కాళేశ్వరం ఇగో ఈ తీరుగా కథలు వస్తున్నది. పనికి రాదు పాడైందని చెప్పినోళ్ళే ఇప్పుడు మారు మాట్లాడకుండా కాళేశ్వరం నీళ్లు తెలంగాణకు తరలిస్తున్నారు. చూడుండ్రి గంగమ్మ తల్లి ఎట్లా ఎగిరి దుంకుతున్నదో. కాళేశ్వరం లింక్ టు అనుబంధంగా ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఈ నీళ్లు ఎత్తిపోస్తున్నారు. నంది పంప్ హౌస్ నంబర్ 2, 3 మోటార్లు ఆన్ చేసుడుతో ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి గోదావరి జలాలు. 3 రోజులు ఇట్లా పోస్తూనే ఉంటాయట నీళ్లు. కరీంనగర్ జిల్లా రైతులకు ఈ నీళ్లు మస్తు తిప్పల తీరుస్తాయట. అయ్యో పంటలు ఎండిపోతున్నాయి కదా అని బాధపడేటోళ్లకు కన్నీళ్లు దుడవబోతున్నాయట. ఇక ఇప్పుడు చెప్పుండ్రా అబ్బాయిలు, వాటుడు నాటుడు. కాళేశ్వరం ఖరాబ్ అయిందా? మొత్తానికి మోసం చేసిందా? పోయినేడు కాళేశ్వరం కాలువలల్ల నీళ్లు ఇడవకుంటేనే బొచ్చెడు పంటలు పండించినామని చెప్పిండ్రు కదా. మరి ఇప్పుడెందుకు కాళేశ్వరం నీళ్ళు ఇడుస్తున్నారు అంటే కాళేశ్వరం లేకుంటే తెలంగాణ తెల్లబోతుందని వాళ్ళకు కూడా తెలుసు. అందుకే మోటార్లు ఆన్ చేసిండ్రు. అంటే దీన్ని బట్టి తెలంగాణ నేలుతున్న నేతలు చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి అని మాట్లాడుకుంటురట. ఎగిరి పడుతున్న ఈ నీళ్ళని చూసిన రైతన్నలు కూడా.